ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవాని ఎటువైనా ఇప్పటిదాకా ఫోన్గా చెప్పకపోతివి. మా ఫ్రెండ్ రవిగారు ఫోన్ చేసిండే మటన్ ఉంది తీసుకుపోమన్నాడు. ఇగో మటన్ తెచ్చిన వండుకో. సరే భవాని కొన్ని నీళ్ళు. అరే శ్రీకాంత్, అగో మీ అవ్వ వెళ్తాంది, మళ్ళీ మోపి ఎత్తదేమో. ఇగో పట్టు. వారి వారి శ్రీకాంత్ ఏందే రాదా? ఏందే ఏం లేదురా, మన బాపు చచ్చిపోయినప్పుడు ఇక మల్లయ్య బాపు మటన్ కొట్టింది కదా, ఆయనకి ఇచ్చే పైసలు లెక్కేందో లెక్క చూసి ఇవ్వకపోయినావు. గా పైసల గురించి నీకెందుకే, నేను చెప్పుకుంటే తీ మల్లయ్య బాబుకు. నిన్న పొద్దుకంగా ఇంటికి వచ్చింది కొడుక, అందుకే చెప్తానా, ఎవరైతే ఏంది పైసలు ముట్ట చెప్తే అయిపోద్ది కదా, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉండయా? సరే అమ్మా, నేను ఇస్తుంది. అవునే అమ్మా, మా అత్తగారి చుట్టాలు చనిపోయారు, పోయి మందలిద్దాం అనుకుంటున్నారు. ఎట్లా పోతావురా, మన బాబు చచ్చిపోయినప్పుడు ఎవ్వరు కూడా వచ్చి మందలు ఇవ్వకపాయే, ఇప్పటికి 6 నెలలు అవుతుంది, ఎవరన్నా ఇంటి మొక్క వచ్చిర్రా? వాళ్ళు రాలేదని నేను పోకపోతే నాకు విలువ ఉంటుందా అని నేను పోయేస్తా. వాళ్ళు రాంది నువ్వెట్లా పోదాం అనుకుంటున్నావురా? నేను చెప్తినటోనువా అద్దంటే ఆగటోనువా? నీ ఇష్టం కొడుక, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇక ముచ్చట పక్కకు పెట్టే, నేను పోతే పోతా లేకపోతే లేతి. ఇక మటన్ తెచ్చిన కోడలు వండుతుంది, కొంచెం ఆసరైతే గిడుండి ఏం చేస్తావు? ఏమో కొడుక, నాకు దేని మీద మనసు లేదు, నేను దేనికి ఆసరగా వండుకొని తినరు మీరే. ఇంకెన్ని రోజులే బాబు చచ్చిపోయి నేను బాధపడతాను, నాకు లేదా బాధ? బాధ ఉన్నది కొడుక, నీకు బాధ ఉండేపటికే కాదురా, దినం తప్పించి దినం కూర నార తెచ్చుకొని మంచిగా వండుకొని తింటారు. ఏందే గట్లా మాట్లాడుతాను? ఇంటికి తాపుకొని రానేబట్టే వాళ్ళు నడుచుకోకుండా నడుతుందా? ఏదో మేము సంబరానికి ఏదో తెచ్చుకొని తింటున్నట్టు చేస్తాను నువ్వు. ఏమిటికంత కోపానికి వస్తానవురా? వచ్చిన వాళ్ళకు నువ్వు అరుసుకో అండి పెట్టు, నేనేమన్నా అద్దంటన్నారా? నా ముఖం మంచిగా లెక్క నిన్నంటే ఏమత్తాను, నేను నన్ను కొంట పోయినా అయిపో. ఏందట మీ అమ్మకు ఎవరు ఎక్కడ అడుగుతుంది? ఏ బాబు చచ్చిపోయినప్పుడు మటన్ లెక్కలు ఉండే గవ్వ అడుగుతుంది. ఆ లెక్కలు అడుగుతుంది కానీ మీ బాబు చచ్చిపోయి గిన్ని రోజులు అవుతుంది, ఏమున్నాయి ఏం లేవని ఆస్తి లెక్కలు ఏమైనా చెప్తుందా? అడగపోయినావు? అమ్మ బాధలు ఉంది కదా, ఆల్రెడీ బాబు చచ్చిపోయిన బాధలనే ఉండే, ఇప్పుడు మళ్ళీ ఆ లెక్కలన్నీ అడిగి మళ్ళీ బాధ పెట్టన్నా? ఆ మటన్ కానీ చూసుకోపోను. నీకు నేను అడుగు అనేసరికి కోపం వస్తుంది, మాడుతుంది. ఏమై ఉన్నావా? ఏంది కూర ఉడికింది, మీ అమ్మ రమ్మని పోతుందాం. ఇదివరదాకా ముచ్చడికి అమ్మ బాధపడుకుంటుంది, నువ్వే రమ్మని పో. ఇంకా నేను పోయి వెళ్తాం మీ అమ్మను, అత్తరాని లేకపోతే లేదు, నాకు ఆకలి అయితే నేను పోయి తింటా. బాగే నేను పిలుచుకొస్తా. మరి లేకపోతే ఇంకా నేను పోయి పిలుచుకురావన్నట. అమ్మా మళ్ళీ ఏమిటికి అనుకున్నావు? అన్నం తిందా? నాకు అద్దు బిడ్డ, మీరు తినిపోర్రి. అరే గట్లంటే ఎట్లనే, కూర కూర తెచ్చింది ఎందుకు? అందరం తిందామనే కదా. నాకు అద్దు బిడ్డ, నాకు తినబుద్ధి అయితే లేదు, మీరైతే తినిపోర్రి.
ఎందుకు ఇట్లా మొండి చేస్తానే? ఎందుకు ఇట్లా మాట్లాడతాను? కూడా వెళ్తుందిరా, ఆకలి అవుతుందిరా. నాకు ఆకలి అయితే లేదురా. నేను తింటేంది తినకుంటేందిరా? మీరైతే తినిపోండి. నువ్వు తినేది మేమెట్లా తింటామే? నిన్ను పట్టించుకున్నట్టే చేస్తాను. పట్టించుకుంటలేనా అరుచుకుంటలేనా? ఏం చూసుకుంటానవురా? ఏం అరుచుకుంటానవురా? బాబు ఉండంగా దగ్గరుండి అన్ని బాబే చూసుకున్నాడు, మంచి చెడ్డ. బాబు అయినాక అక్క చూసుకోవంటే దావకనకు తీసుకుపోతుంది, మందులు తీసుకొస్తుంది. 2 నెలలు అవుతుంది కాదురా నాకు మందులు అయిపోయి. అవ్వా నీ పానం ఎట్లున్నదే? ఎట్లుంటానవే? తింటానవా? నీ బాధ ఏందని నన్ను అడిగినావురా? అడగలే. నీ సంబరం నీకే కాబట్టి, నీ తిరుగులు నీకే కాబట్టి. కొడుకా అని నీకేమన్నా ముచ్చట చెప్దామని వస్తే నా మాట వింటానవారా? అవ్వాని కూడా నువ్వు నాకేం ముచ్చట చెప్పకపోతే ఇక నేను తింటేంది ఉంటేందిరా ఈ ఇంట్లో. ఇంత మంచిగా ఉన్నా, ఎంత మంచిగా చూసుకున్నా చూసుకొని పేరేనా ఆయనతో ఒక్కడిని పోతే అయిపో. నేను కూడా నేను ఇప్పుడు ఏమన్నా అని నీకు నువ్వే మాటలు అనుకుంటానవురా? నువ్వు ఇట్లా ఏగిత్త పడటం మరే ఇన్నొద్దుల చెంది నేనేం ముచ్చట చెప్పలే నీకు. నా రాత మంచిగా లేదు కొడుక. అమ్మా అమ్మా మంచిగా ఉన్నవానే? మంచిగా ఉన్నా బిడ్డ. ఇప్పుడే వస్తానా? అవును. ఏంది ఇట్లా కూర్చున్నావు? ఏం లేదు బిడ్డ, సాతన అవుతుంది అని ఇట్లా కూర్చున్నా. పానం హుషారులేదా? గోళీలు అయిపోయినాయి కాదు బిడ్డ. తమ్ముడు తోలుకొని పోయి తెచ్చుకోకపోయినవే, మందులు అయిపోయినాయని అట్లే ఊకుంటావా? ముఖం చూడు ఎట్లా ఇడుచుకపోయిందో. తిన్నవా లేదా? లేదు బిడ్డ, ఇప్పుడే బువ్వ కూర అండి ఇట్లా కూర్చున్నా. అగో శాతగంతానికి నువ్వు భూమి కూరండుడేందే? తమ్ముడు మరదలు లేరా? లేదు బిడ్డ, వాళ్ళు మబ్బులు ఎత్తనే ఎండగాక ముందు పొలం కాడికి వేస్తా అని వేయరు. నువ్వు తిన్నావా బిడ్డ? అబ్బా ఏమెండ కొద్దిగా లేచిపోయినా కూడా గింత ఎండ అయింది. రేపటి నుంచి నేను రానే రాను, నువ్వు ఒక్కొని పో. అత్తారు బిడ్డ, పోయి కాదెక్కలు కడకచ్చుకోపోయిన నీళ్ళు తాగు. కడుక్కుంటది. ఏందే అమ్మ, మొత్తం దివాలు అయిపోయినావు. ఇంకా బాబు మీద రంది పెట్టుకుంటూనే ఉన్నావా? గిట్ల అయితే ఇట్లనే నీ పనం కూడా చూసుకోవాలి కదా. ఈ వాళ్ళకింత తినుకుంటుండడానికి ఏందే? నీ మొక్కను చూడబుద్ధి అయ్యట్లేదే అమ్మా. ఊకో బిడ్డ, ఏడవకు ఊకో. నువ్వు ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటే నీ పానం ఏమవుతుంది? ఎప్పుడు వచ్చినావా అక్క? ఇప్పుడే వచ్చి గిట్లా కూర్చున్నా, నువ్వు వచ్చినావురా. భవాని లతకు నీళ్ళే పోయే. ఏంది నేనే ఎండలో పోయి వచ్చినా అంటే నాకే పని చెప్తానవా? నీడ పట్టు ఉన్నోళ్ళకే నేను నీళ్ళు అన్నా. నీడ పట్టు నుండి నువ్వేం చేస్తానవా అత్తమ్మా? నువ్వు ఇయ్యి, నేను కాళ్ళెత్తులు అడుకోవాలి. గావర్ గావర్ అవుతుందంటే రాగానే ఓ పని చెప్తారు. ఇంటికాడ ఉన్నందుకు ఇంత బువ్వకూర నన్ను అంటినో లేదో. అండి నే భవాని. బుజ్జి నువ్వు కాలు కడుకొచ్చుకో, నీళ్ళు ఎత్తుకో. భవాని ఆడ పీట ఉన్నది, ఇటు అందుకో బిడ్డ, అక్క కూర్చుంటుంది. ఏమిటి కూర్చొని చూస్తాను? ఆకలి అయితే లేదా? నడు అన్నం తిందాం. భవాని అక్క కూడా ఇప్పుడే వచ్చింది కాదు బిడ్డ, అందరు కలిసి తిందురుతి. ఆగు అంటే ఆమె నిన్నదాకా మమ్మల్ని మట్టిగానే ఉండమంటావా? నాకు గావర్ గావర్ అవుతుందని అననే వాడితి. ఎందుకు మాట్లాడతా అట్లా నన్ను బదనాం చేసేటట్టు? అయినా గంజల కూడు ఒకరిద్దరు తినే అంతనే ఉన్నది. మేము తిన్నాక ఇట్లా తింటత్తి. ఏమిటికి మాట్లాడతారో ఏమో అర్థం పర్థం లేని మాటలు. ఏమో అట్లే ఉత్తున్నావు, నాడు తిన్నావు.
ఏంటిది అది? చాయ్. అగో ఇంట్లో పాలు లేవు, చాయ్ ఎట్లా పెట్టినవే? పొద్దుగాల మేము దాగం ఇంత మిగిలింది కదా, అదే గరం చేసి పోసిన, తీసుకో. మళ్ళీ ఆడబిడ్డ ఇంటికి వస్తే ఏం చేసి పెట్టలేదు, ఏం చేసిపోయలేదు అన్న పేరు బదులు నాకెందుకు, అన్నం అయ్యేదాకా ఇది తాగు. పెట్టిపోయలేదని పేరు బదనం నిన్నెవరు చేసిర్రే? ఉంటే తింటా, లేకపోతే పోతా. నేను మా అబ్బని చూసిపోదామని వచ్చిన, నువ్వేదో పెడితే తినిపోదామని రాలేదే. పొద్దటి చాయ్ గరం చేసి పోసినప్పుడే అర్థమైంది నేనంటే నీకు ఎంత మర్యాదో. పో, బగ్గా ఆకలికి గావర్ గావర్ అవుతుంది కదా, పోయి తినిపో. పోయే, నీ పన్ను చేసుకపో, నాకేం చేయకున్నా సరే. నాకు ఆకలైనా నేను అన్నం తిన్నాక నీకు చాయ్ తీసుకొచ్చి ఇస్తే నన్ను గిన్ని మాటలు అంటావా? అది ఏమన్నదే నిన్ను? నువ్వే అంటావు కాదే ఆడబిడ్డ ఇంటికి అది తరుచుకోలేదని. నువ్వు నా బిడ్డకి ఏం చేసి పెట్టకే? నాకు సాతనైతే నా బిడ్డకు నేను బుక్కడంత పువ్వు అంటి పెడతా, లేకపోతే నీ మంచినీళ్ళు ఇచ్చేలో కొడతా. నువ్వేం చేయకుంటావని అది పో. అమ్మా, ఇక నేను పోయేస్తానే. అయ్యో బిడ్డ, అన్నం కూడా తినలే కాదు బిడ్డ, ఒకడంత పువ్వు తిన్నాక పోదు. వద్దమ్మా, ఇగో ఇవి నీకు దేనికన్నా ఖర్చులకైతే ఉంచుకో. అది బిడ్డ, నాకేం ఖర్చులు ఉంటాయి? ఏదైనా అక్కరుంటే తమ్ముడు పెడతాడు అందు. తమ్ముడు నిన్ను ఎంతగానో చూసుకుంటుండో, ఎంతగానో మరుచుకుంటుండో, వచ్చిన కాడ నుంచి నాకెంత విలువ ఉందో అన్ని అర్థమైనే. ఇవి దగ్గర పెట్టుకో, మందులకి ఇట్లా అక్కడికి వస్తాయి. ఏడవకు, పెట్టిందేగో నేను బెంగ పెట్టుకోకే. ఊకేడ్చి నీ పానం ఖరాబ్ చేసుకోకు, వాళ్ళకి తిను. దా, మళ్ళా వారం 10 రోజుల తర్వాత వస్తానే నీ పానం పైలం. సరే బిడ్డ. ఎడుగుతున్నాయి అక్క, మరదలు బియ్యం పెట్టింది, తినిపో. తినకుంటే వాయరా, అవ్వని మంచిగా చూసుకో. నేను పోతున్నా. పైలం బిడ్డ పోనీ. ఏమైందే, తయారైనవా? అన్నీ చదివినావా? అన్నీ చదివినా. అవు కానీ మొన్న మీ అక్క వచ్చినప్పుడు మీ అవ్వ చేతిలో పైసలు కనిపించినాయి, అవి ఎక్కడికో తెలుసా నీకు? మీ అక్క ఇచ్చిందో మీ అవ్వ ఇచ్చిందో నాకైతే తెలియదు, కానీ మీ అవ్వ చేతుల్లో అయితే పైసలు కనిపించినాయి. మీ బాబు చచ్చిపోయి గిన్ని రోజులు అవుతుంది, ఏ లెక్క పత్రం అడగకపోతుంది. అడుగు అడుగు అన్నప్పుడల్లా సమయం వచ్చినప్పుడు అడుగుతా, సందర్భం వచ్చినప్పుడు అడుగుతా అని రోజు రోజు ఇట్లనే జరుపుకుంటా రాబడుతుంది. నువ్వు అడుగుతావా, నన్ను అడుగుమంటావా? ఇప్పుడు ఊరుకోయేటప్పుడు గవర్న ఎందుకే, వచ్చినాక అడుగుదాం తీ. మా అడిగినట్టే ఉన్నది. మీ అక్క 4 రోజులకు ఒకసారి ఇంటికి వస్తుంది. మీ అవ్వ దగ్గర ఉన్న పైసలన్నీ ఆయన నోటించుకోయిందనుకో, ఇక మనకి షిప్పే కథ అవుతుంది. గిట్లనే ఊర్లో ఇరుకుంటుందాం పాయిగా. ఎటు పోతాను కొడుక? ఎందుకే? ఏం లేదు బిడ్డ, నన్ను చిన్న పోనిటి కాడ పడగొట్టేస్తురా, 2 రోజులు ఉంటా. మేమే ఊరుకోతున్నామే, ఇల్లు ఎవరు చూసుకుంటారు? ఉండు, ఎటువైదు లేదు. ఇంటికాడ ఉంటే ఏడ మనసున పడతలేదురా, అట్ట 2 వద్దులు వేస్తాం, మనసు నిమ్మలం అవుతుంది. నేను వచ్చినాక పోదురు అంతరావైతే. ఊరికోయేటోళ్ళు ఆపి నువ్వు పోతా అంటావిందే? అయ్యా ఇచ్చిపోయింది నేను కొంచెం కూడా రంది లేదు. ఎట్లా పోతావు ఊరికి? ఎట్లా బుద్ధి అవుతుందే? ఏంది బిడ్డ గంత మాట అన్నావు? నేనేమన్నా తినటానికి తాగటానికి సంబరానికి పోతా అన్నారా? నేనెటు పోయేటస్తానరా? ఏమన్నా తినటానికి పోతాన్నా, తాగటానికి పోతాన్నా? గిన్నొద్దులు అవుతుంది, గలువ దాటలేదు. అట్లా చిన్న వాళ్ళ ఇంటికి పోతే మనసు నిమ్మలం అవుతుందని పోతా అన్నా. మందిళ్ళ పొట్టి పోయే అవసరం ఏమొచ్చింది? 3 వద్దుల నీ బిడ్డ రానే పట్టే.
ఉన్న ముళ్ళంతా ఇచ్చి పంపలే పడుతుంది. ఇంకెందుకు మనసు నిమ్మలమవుడు? ఏం ముళ్ళేనే, ఎక్కడి ముళ్ళేనే? నా బిడ్డకు నేనే ఇచ్చిన అదేం కొంటవేంది? నేనేమి చూసినవే? అవు నువ్వేం ఇయ్యందే ఆమె ఏం గుంట ఉందే 3 వద్దులా మన ఇంటికి వచ్చిపోతాను కదా. ఈ నల్లమొక్క పోను ఎన్నిసార్లు అడుగుమన్నా కూడా అడగలే. అంతా ఉన్నదంతా ఊడ్చుకపోయాక అప్పుడు అర్థమవుతుంది. ఇగో సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతాన్నా. అవు అత్తమ్మ, మామ సంపాదించిన ఆస్తి ఏంది, పైసలేవి, ఏ లెక్క పత్రం చెప్పావు మాకు? ఇంకెన్ని రోజులు ఆగమంటావు? మామ చచ్చిపోగా ఏమున్నాయే? ఏం లేవు, అన్నీ మీ మామతోనే వేనే. ఒక నేనే మిగిలిన ఎక్కువ సాగర్కి, అన్నీ మీ మామ వెంబడే వేనే. మామయ్య తోట వేనయ్య. మామయ్య బతుకున్నప్పుడు తులాల తులాల బంగారం ఉండే, మీకు ఇంటి నిండా పైసలుండే. ఆ బంగారం అంతా ఏమైంది? ఆ పైసలన్నీ ఏమైనాయి? మాకు ఇయ్యద్దు అనుకుంటుర్రా? మాకు చెప్పద్దు అనుకుంటుర్రా? బంగారం పైసలానే అవి ఉన్నాక మీకు ఇయ్యనానే? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారే? మీ మామ దావకాలు ఉండగా పైసలన్నీ ఖర్చు అయినాయి. అవురా, నీకు తెలియదారా? నీ పెళ్ళం అడుగుతాంది, చెప్పురా అడుగుతాంది. అది అడుగుడు కాదే, నేను కూడా అడుగుతున్నా. బాబుకి హాస్పిటల్ ఎంత ఖర్చు అయింది? ఇప్పటివరకు సంపాదించిన పైసలన్నీ ఏమైనాయి చెప్పు. దాన్ని అడిగితే అదేం చెప్తారా? నన్ను అడుగు, నేను చెప్తా. నువ్వేం చెప్తావే? వచ్చింది వారం 10 రోజులైంది, ఇంకా రాలేదేందా అనుకుంటానా. నా అవ్వగారింటికి నేను ఎప్పుడన్నా వస్తా, ఎప్పుడన్నా పోతా. మధ్యలో నీకేమైతుంది? ఏంద్రా నీ పెళ్ళ మాట్లాడుతుంది తప్పుడు అయ్యో? హుషార్తనం బాగా అవుతుంది అమ్రా దానికి. అదేం హుషారుతనం చేసిందే? లెక్కల పత్రాల గురించి మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మాగా కౌలు చెప్తారు, చెప్పురి. చెప్తారా? నేనే చెప్తా. అయ్య చచ్చిపోయినప్పటి నుంచి అప్పని చక్కగా చూసుకునే తెలివి లేదు కానీ లెక్క పత్రాలు అడుగుతున్నావారా? ఎవరు చెప్పిర్రే మంచిగా చూసుకుంటలేరని? ఎవరు చెప్పేదేంద్రా? వచ్చినప్పుడల్లా నేను చూస్తలేనా? నువ్వెందుకు వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు మా తెలుసు నాకు. నీ ముచ్చట పక్కన పెడితే అమ్మని అడుగుతున్నా నేను. అమ్మ, బాబు సంపాదించిన పైసలు అనేవి ఎక్కడి కొడుక? మీ బాబుతోనే అన్ని వేనే, ఒక నేనే మిగిలిన బిడ్డ. నా పానమే ఉన్నది, తీసుకో. నీ పానంతో నాకేమవసరమే? చెప్పు, పైసలు ఎక్కడ పెట్టినావు చెప్పు, నాకు కావాలి ఇప్పుడు. అరే, మీ గుణం మీ బుద్ధి తెలిసే బాబు మంచిగా ఉండంగానే పైసలు బంగారం నా దగ్గర పెట్టిండ్రా. ఎన్నోసార్లు మీకు చెప్దామని వచ్చినా కానీ మీ వంకర బుద్ధితోటి అమ్మని ఎట్లా చూసుకున్నారా? ఒక్కనాడన్నా సరిగ్గా తిండి పెట్టినారా మీరు? ఎందుకు ఇవ్వరా? మీకు నా దగ్గరనే ఉన్నాయి, ఎందుకు ఇవ్వాలి? ఇయ్యనయ్యా, కన్న తల్లి రాదు నీకు. ఏనారా నువ్వు దాన్ని చక్కగా చూసుకుంది? అది తిన్నదా, పండదా, గోళీలు వేసుకుందా? నువ్వు పట్టించుకున్నావా? కోడలు అది పట్టించుకుందా? ఏమే నీకు కూడా ఉంది కదా తల్లి? అవురా, ఆడబిడ్డ ఇంటికి వస్తే అన్ని పెట్టాలి, అరుచుకోవాలని ఏనాడన్నున్నాదిరా నీ పెళ్ళానికి? పొద్దున్న చేసిన చాయ్ ఏడు చేసిపోతాది నాకు. ఎప్పుడో వచ్చి నన్నే అంత బాగా చూసుకుందంటే నిత్యం ఇంట్లోండే అవ్వని ఇంకెంత బాగా చూసుకుందో. అవురా, ఒక్క రూపాయి కూడా ఇయ్య. అవ్వను కూడా నేనే తీసుకుపోతా. అది చచ్చేదాకా నేనే చదువుకుంటా. నువ్వేదిరా సాదేది? అది చచ్చినాక ప్రతి ఒక్క రూపాయి నీకు ఇస్తా. ఏమే నీకు కూడా చెప్తున్నా, నీ సొమ్ము ఒక్క రూపాయి కూడా నాకు వద్దే. ఈ ముచ్చట చెప్తామనే ప్రతిసారి నీ ఇంటికి వచ్చిందే, కానీ నువ్వు అవమానిస్తే ఎవరికి చెప్పుకోలేక ఏడ్చుకుంటా పోయిండే. మా అవ్వ బతికున్నంత కాలం నా దగ్గరనే ఉంటది, నేనే చస్తా. అది చచ్చినప్పుడు వచ్చి తలకొని పెట్టిపో చాలు. మీది ఒక్క రూపాయి కూడా నాకు వద్దు. ఈ ముచ్చట చెప్తామనే కదా మీ ఇంటికి ఎన్నోసార్లు వచ్చినా మీ పక్కన బుద్ధి చూడలేక నోరు మూసుకొని ఏడ్చుకుంటూ పోయినా కదరా నేను. అమ్మని ఎంత బాధ పెట్టిందా ఒక్కసారి కూడా అనిపించలేదారా? ఇవాళ ముళ్ళేది అని అడుగుతున్నావు నిలదీసి. నీ సొమ్ము నాకెందుకురా? అరే, ఇన్ని మాట్లాడుతున్నావు, ఇంత పెద్ద ఉట్టిగా పెరిగినావురా. అవ్వయ్య ఎంత కష్టపడి మనల్ని పెంచిర్రా, మర్చిపోయినావా? పెళ్ళాం రాగిన రెక్కలు వచ్చి రాయరా నీకు? అయ్య చచ్చిపోయినప్పటి నుంచి ఏనాడన్నా దానికి కడుపుకు సుఖంగా పెట్టినావురా? ఏమే పెట్టావా? ఎంతసేపు మీరు కూర
కూరలు తెచ్చుకున్నాడు వండక తినడు చుట్టూరు కాలకు పోవడే కానీ అయ్యో నచ్చి ఒకటి ఇంట్లో పడేస్తుంది దాన్ని కాస్త బయటికి తొలకపోదాం మన శాంతిగా 4 మాటలు మాట్లాడదామని ఏనాడన్నా కూర్చున్నావాయే ఒక్కసారి కూడా నా తల్లిని తల్లి కనవలేదే బాబు నాకు అప్పేపిన ఈ బాధ్యతని మీకెప్పుడెప్పుడు అప్పచెప్దామని ఎన్నోసార్లు నీ ఇంటికి వచ్చిండ్రా ఏమే నేనేదో తీసుకోదామని రాలేదే నీ కుటుంబం బాధ్యత ఆడబిడ్డగా నేను ఎత్తుకున్నానే మీకు అప్పచెప్దామని వచ్చిందే కానీ మీరు ఛీ! అమ్మా నేను చదువుకుంటానే అమ్మ ఆగే అక్క అమ్మని ఎట్టు తీసుకుపోవడం అమ్మ నేను చదువుకుంటా నాకు పైసలద్దు ఏదద్దు ఎన్ని రోజులు పెళ్ళ మాటలు పట్టుకొని అమ్మని చక్కగా చూసుకోలేదే ఎంత బాధ పెట్టినో నాకు ఇప్పుడు అర్థమైంది నీ మాటలతోని ఇక మీద అట్లా చేయనే అమ్మని మంచిగా చూసుకుంటా నేను మారింది నన్ను నమ్ము అక్క నువ్వు ఏడవకే ఇంకేం చూస్తున్నావే ఇన్ని రోజులు నువ్వు చేసిన కనకార్యం చాలు ఇకనైనా నువ్వు గుర్తు మార్చుకో అక్క నాకు ఆ పైసలు అద్దే ఆ పైసలన్నీ అమ్మ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను నేనే చూసుకుంటా అమ్మకి ఏ కష్టం రాకుండా నేనే చూసుకుంటా నువ్వు మారు నాకు అదే చాలరా లోపలికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు S3 సినిమాలు చాలా రోజుల తర్వాత మన ఛానల్ లో ఒక వీడియో వచ్చింది వీడియో చూసిరు కదా ఇక గిసొంటి వీడియోలు రెగ్యులర్ గా వస్తాయి మన ఛానల్ లో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కపడి గంట ఉంటది ఇగో ఇట్లా చంపుర్రి నీకు వచ్చినట్టు బాయ్